ఆ రోజుల్లో మరి పట్టాలు పట్టుకోవాలిగా, గుర్రాలకు మాలిష్ చేయాలి, నీళ్ళు పెట్టాలి, అటు కడగాలి, తొడవాలి, వాడికి పంటలు తీసేసేయాలి, అవన్నీ చేశారు. చాలు కదండి. మరి లోక్ష్యం అహామ్యహం కదా. ఒకసారి ఒక భక్తుడు భక్తులు ఉంటారు. వాడు ఆయన భార్య కడుతుంది. ఈయన పెచ్చాడు, దేశం మీద సంచారం వెళ్ళాడు, రామనామ స్మరణ చేసుకుంటా, పాట పాడుకుంటా ఇది వెళ్ళిపోయాడు. ఏంటంటే ఆయన నాకు ఏ సంబంధం లేదు, ఏదో అనుకోకుండా నిమిత్త మాత్రంగా భార్య ఏదో సంబంధం ఏర్పడింది, పెళ్ళి అయ్యింది, ఏమన్నా ప్రెగ్నెన్సీ సగం మర్చిపోయి దేశం వెళ్ళిపోయాడు. రామనామ స్మరణ చేసుకుంటున్నాడు, ఆయన తిరుగుతున్నాడు. వెళ్ళినప్పుడు ఈ విషయం మర్చిపోయాడు, భార్య సంగతి, ఆ ప్రెగ్నెన్సీ సంగతి, ఆ డుక్కుడు సంగతి, ఆ పిల్లాడికి ఏంటి, పాలు ఏంటి, వ్యవహారం గుర్తులేదు, మర్చిపోయింది నా సంగతి. నా పని అయిపోయింది, మీరు వస్తాను వెళ్ళిపోయాడు. నేను ధర్మం. అప్పుడు ఆ సమయంలో ఆ ఇంటికి కిల్లు ఉంది, రంధ్రం ఉంది. గొడుగు గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? వర్షం పడ్డప్పుడు తెలుస్తుంది. భార్య గొప్పతనం ఎప్పుడు ఉంది? దేని ఎప్పుడు తెలుస్తుంది? ఏం లేనప్పుడు భార్య ఎంత గొప్ప చేస్తుంది. ఆ విధంగా ఆయన దేశం అట్టగే దేశాలకు వెళ్ళిపోయాడు. పరమాత్మ టిక్కలకు వెళ్ళిపోయాడు. నా స్మరణ చేస్తాని ఆయన వెళ్ళిపోయి ఆ ఇంటి ఇల్లుకి, అమ్మ మీ ఇల్లు కాదు కదా అని శుభ్రంగా దాని తాటాకులను ఆ గడ్డి తీసుకుని వెళ్ళిపోయి ఆ కుట్టేసి శుభ్రంగా ఆవిడకి వర్షపడకం చేశాడు. సరే మత్సాల్లాగా వేషం వేసుకొని ఆవిడకి డెలివరీ చేశాడు. ఎవరున్నారు అవుతుందో హాస్పిటల్గా పోయా, జనారణ్యం కదండి. కాబట్టి సర్వధర్మాన్ని తగ్గించేద్దా, మానేకం సర్వమేగా అహంతా సర్వమేగా మోక్షేష అంటే అర్థం. అది వడగూచి శివ దీంట్లో బసవపురాణంలో వడగూచి అనే అమ్మాయి ఉంది. ఆ నాన్నగారు ప్రతిరోజు కూడా పాలు సమర్పిస్తారు శివుడికి, శివలింగానికి నైవేద్యం పెడతారండి. అయితే ఒకరోజు ఆ నాన్నగారు అమ్మగారు ఊరేస్తున్నారు. అమ్మాయి మాకు జక్షన్ దగ్గర ఫంక్షన్ ఉంటే కలుపుకుంటూ కాస్త పాలు శివుడు సమర్పించారు చెప్పారు. సరే ఈ అమ్మాయి చిన్నపిల్ల కదా, అమ్మాయి గారు కదా, వాళ్ళు బ్రహ్మస్వరూపమైన దేవత కదా, పిల్లలు పాపం పుణ్యం కష్టం సౌఖ్యం ఏం చేయదు కానీ పరిశ్రమలు కదా. ఎండ చేస్తే వాన పెడితే ఆకాశం అడవులు పెడితే అవన్నీ మాకైనా సంతోషపడతారు. ఎండలో ఆడినా సంతోషపడతారు, వాన వస్తే సంతోషపడతారు, బాధపడతారు, ఆకాశం ఇద్దరు సేపడితే ఇంకా సంతోషపడతారు. అదేం తెలియదు. వాళ్ళు తీసుకెళ్ళి శివుడికి సమర్పడు. ఆయన తాగడం అదేంటి, మా అమ్మ పెట్టి తాగుతావు, మా నాన్న పెట్టి తాగుతావు, నేను తాగేంటి ఆయన చెప్తే ఇంట్లో ఆయన చివరిగా తలకేసి కొట్టుకోండి. శివుడు ప్రత్యక్షమయ్యి ఆయన పాలు తెచ్చాడు. అలా ఆమె వచ్చాడు, అమ్మ పాలు ఇచ్చావా, స్వామికి శివలింగా పాలు ఇచ్చావా, ఇచ్చారా, తాగలేడు. ఊరు నాయన ఈడు పాలు తాగి నువ్వు పాలు తాగి నువ్వు శివుడు తాగా చూద్దావా అని కొట్టారు ఆవిడ. పదా ఏం పదా నువ్వు పాలు తాగే శివుడు తాగా చెప్తావా అని కొడతా తీసుకెళ్తే నిజంగా అక్కడ పెడితే పాలు తాగా చూసారా. కాబట్టి బాగా భక్తి బాగా మరి చెప్పినప్పుడు తల ఒక్కటి జ్ఞాని ఒకడు, అజ్ఞాని ఒకడు, పిల్లవాడు ఒకడు. అలాగే ఈ విధంగా మరి భక్తి యొక్క పరాకాష్ఠ. క్షేత్రజ్ఞయో రేవం అంతరంధ్రం చక్షుషా మూత ప్రకృతి మోక్షతయే ఈ విధముగా క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరమును కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులకు ఉపాయములను జ్ఞానేత్రము ద్వారా ఎంగిన మహాత్ములు పరమగతి పొందుతారు. ఈ విధముగా క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరములను కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులకు ఉపాయమును జ్ఞానేత్రము ద్వారా ఎరింగిన మహాత్ములు పరమగతి పొందురు. ఓం తత్సత్ ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర విభాగ యోగో నామ త్రయోదశాధ్యాయః సమాప్తః.